మాజీ సీఎం కేసీఆర్ హైదరాబాద్ లోనే ఉన్నారు. నిన్నటి కేసీఆర్ ప్రెస్ మీట్ తర్వాత తెలంగాణలో వాడివేడిగా రాజకీయం మారింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సూటిగానే దాడి చేశారు చంద్రశేఖరరావు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మొదలు ప్రభుత్వం పనితీరుపై పదునైన విమర్శలతో విరుచుకుపడ్డారు. తనదైన శైలిలో పంచులు పేల్చారు. 2 ఏళ్లుగా ఎందుకు మౌనంగా ఉన్నది చెప్పుకొచ్చారు కేసీఆర్. ఇక ఫీల్డ్ లోకి దిగినట్టు తెలిపారు. హైదరాబాద్ లోనే ఉన్న కేసీఆర్ నందినగర్ నివాసంలో బీఆర్ఎస్ ముఖ్యులతో భేటీ కాబోతున్నట్టు సమాచారం. త్వరలో నిర్వహించే 3 సభలు ఈ 3 ఏళ్లలో అనుసరించాల్సిన రాజకీయ వ్యూహాలపై చర్చిస్తారనే టాక్. తెలంగాణలో బీఆర్ఎస్ అనుకూల వాతావరణం ఉందని పార్టీ నేతల దగ్గర ప్రస్తావిస్తున్నారు. ఆ 3ను కొనసాగించాలని, ప్రజల్లో మరింత పట్టు పెంచుకోవాలని హితవు పలుకుతున్నారు. మాజీ సీఎం కేసీఆర్ హైదరాబాద్ లోనే ఉన్నారు. నిన్నటి కేసీఆర్ ప్రెస్ మీట్ తర్వాత తెలంగాణలో వాడివేడిగా రాజకీయం మారింది. ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై అయితే సూటిగానే దాడి చేశారు చంద్రశేఖరరావు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి ఫోన్లలో మరింత సమాచారం అందిస్తారు. స్వామి, మనం చూస్తున్నాం మొత్తానికి నిన్నటి కేసీఆర్ ప్రెస్ మీట్ తర్వాత అయితే వాడివేడి చర్చలు అయితే కొనసాగుతున్నాయి. అలాగే హైదరాబాద్ లోని మాజీ సీఎం కేసీఆర్ ఉన్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న హైదరాబాద్ కు బీఆర్ఎస్ పార్టీ కార్యవర్గ సమావేశానికి వచ్చారు. హైదరాబాద్ లో ఉన్నారు. ప్రధానంగా ఒకవైపు జల వివాదాలకు సంబంధించి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా, నల్గొండ జిల్లాలో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ యోచిస్తుంది. ఇది జనవరి నెలలో ప్రధానంగా సంక్రాంతి పండుగ ముందన్న తర్వాత ఒక భారీ బహిరంగ సభను పాలమూరులో ఏర్పాటు చేయాలని చెప్పి భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఆ జిల్లా నేతలతోటి కేసీఆర్ భేటీ అవకాశం ఉంది. నందినగర్ నివాసంలోనే 2-3 రోజులు హైదరాబాద్ లోనే ఉండనున్నటువంటి కేసీఆర్ కీలక నేతలతోని ఎప్పటికప్పుడు మంత్రాలు జరుపుతారని చెప్పి తెలుస్తుంది. ఇక నుంచి రెగ్యులర్ గా జనంలోనే ఉంటాను. తెలంగాణ ప్రజలు ఒకవైపు బీఆర్ఎస్ పార్టీని కోరుకుంటున్నారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో అది స్పష్టమైందని చెప్పి అన్నటువంటి కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం పైన, కాంగ్రెస్ పార్టీ పైన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన విరుచుకుపడ్డారు. ఒకవైపు అన్ని విషయాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విఫలమైంది. కొత్త పథకాలు తేకపోగా పాత వాటిని విస్మరిస్తున్నారు. ఎలక్షన్స్ లో అలవిగాని హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేశారు. అర్రాస్ పాట పాడినట్టు బీఆర్ఎస్ కంటే ఎక్కువ రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, పెన్షన్స్ అన్ని ఇస్తామని చెప్పి ప్రజల్ని వంచి ఎలక్షన్ లో గెలిచారు. ఇప్పుడు గెలిచిన తర్వాత వారికి ఏ ఒక్క హామీని కూడా అమలు చేయట్లేదని చెప్పేసి కూడా కేసీఆర్ ఆరోపించారు. మరోవైపు ప్రధానంగా కృష్ణా నదిలో ఒకవైపు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 45 టీఎంసీ నీటినే తీసుకోవడం పట్ల రాష్ట్ర ప్రభుత్వ తీరుపైన ఆయన మండిపడ్డారు. ఒకవైపు కేసీఆర్ బయటకు రావడంతో కూడా బీఆర్ఎస్ శ్రేణుల్లో కొంత నూతన ఉత్సాహం వచ్చింది. కేసీఆర్ రెగ్యులర్ గా పార్టీ యాక్టివిటీస్ కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలవడంతో కూడా పార్టీ క్యాడర్ అంతా కూడా ఉత్తేజంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పి భావిస్తున్నారు. కేసీఆర్ వరుసగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడంతో కూడా పార్టీ క్యాడర్ అంతా కూడా యాక్టివేట్ అయ్యే గ్రామ స్థాయిలో కూడా మళ్ళీ పార్టీ అధికారంలో రావడానికి కారణమవుతుంది. వచ్చే 3 ఏళ్లు వరుసగా ఈ ప్రభుత్వం పైన కొట్లాడదాం, మళ్ళీ అధికారంలోకి వద్దామని చెప్పేసి కూడా ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు రోడ్డు మీద పోతుంటే కూడా వాళ్ళంతా కూడా మళ్ళీ వచ్చే సర్కార్ బీఆర్ఎస్ అని చెప్పేసి కూడా పదే మాట్లాడుతున్నారు. ప్రజల్లో ఈ ప్రభుత్వం పైన ఇంత వ్యతిరేకత ఉందని చెప్పేసి అర్థమవుతుంది. ఇదే విషయాన్ని మనం జనంలోకి తీసుకెళ్లాలని చెప్పేసి మాట్లాడినటువంటి కేసీఆర్ ఈ రోజు నుంచి వరుసగా పార్టీ సీనియర్ నేతలతో కూడా సమావేశాలు కానున్నారు. ఆయా అంశాలపైన వారితో మాట్లాడి ఈ 3 బహిరంగ సభలు ప్రధానంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒకవైపు ఆలియా కానీ లేకపోతే దేవరకొండ లాంటి ఏరియాల్లో ఒక భారీ బహిరంగ సభకు వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఒకవైపు అదేవిధంగా ఇటు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇటు ఒకవైపు దేవరకద్ర లాంటి ఏరియాలో, మహబూబ్నగర్ సెంట్రిక్ గా ఉండేటువంటి దేవరకద్ర లాంటి ఏరియాలో పాలమూరు వెనుకబడతానికి, పాలమూరు ప్రాజెక్టులు కంప్లీట్ కానకపోవడానికి పాలమూరు జిల్లా బిడ్డ చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి కారణం అని చెప్పేసి ఒక భారీ బహిరంగ సభను అక్కడ పెట్టబోతున్నారు. ఇటు రంగారెడ్డి జిల్లాలో కూడా చేవెళ్ళ లేదా పరిగిలో ఒక భారీ బహిరంగ సభకు అయితే ప్లాన్ చేస్తున్నారు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ స్వామి.